హలో బడ్డీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎగ్ క్యారమిల్ పుడ్డింగ్ చేసుకుందాం. ఈ డెజర్ట్ వచ్చేసి ఎగ్ ఎవరైతే తినకుండా ఉంటారో వాళ్ళకి అండ్ ఎవరైతే డెజర్ట్స్ ఎక్కువ ఇష్టపడతారో వాళ్ళకి ఈ క్యారమిల్ ఎగ్ పుడ్డింగ్ అనేది చాలా అంటే చాలా నచ్చుతుంది అనమాట. దీనికోసం మనం 1 కప్ షుగర్ని మనం ఇలా క్యారమిలైజ్ చేసుకోవాలి. ఇది ప్రాసెస్ మొత్తం మనం లో ఫ్లేమ్లో చేసుకోవాలన్నమాట. అండ్ ఎగ్ పుడ్డింగ్ కోసం 2 ఎగ్స్ని 2 గ్లాసెస్ ఆఫ్ మిల్క్ అండ్ 1/2 కప్ షుగర్ అనేది తీసుకోవాలి. ఇక్కడ నేనైతే టీ గ్లాస్తో మెజర్ చేసుకున్నాను అనమాట. ఏ కప్తో అయితే తీసుకున్నామో క్యారమిల్ కోసం షుగర్ ఏ కప్తో అయితే తీసుకున్నామో అదే కప్తో మనం 2 గ్లాస్ ఆఫ్ మిల్క్ తీసుకోవాలి అండ్ 1/2 గ్లాస్ షుగర్ తీసుకోవాలి అనమాట. అండ్ ఇందులోనే మనం ఒక 2 to 3 డ్రాప్స్ ఆఫ్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. బాగా మిక్స్ చేయాలన్నమాట. ఇది లేని వాళ్ళు యాలుకల పొడి అయినా వాడుకోవచ్చు. తర్వాత ఇలా వీడియోలో చూపించిన విధంగా వాటర్ వేసుకొని పైన స్టాండ్ పెట్టుకొని ఎగ్ పుడ్డింగ్ మిశ్రమం అనేది పెట్టుకోవాలి. కత్తితో కానీ లేదంటే టూత్పిక్తో కానీ గుచ్చితే మనకి అంటుకోకుండా వచ్చిందంటే మనకి క్యారమిల్ ఎగ్ పుడ్డింగ్ అనేది రెడీ అయినది. ఇది వేడిగా తింటే అంత బాగుండదు. అదే చల్లగా ఒక 2 అవర్స్ అనేటువంటిది ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుంది. లైక్ కొంచెం కుల్ఫీ ఫ్లేవర్ అనేటువంటిది తెలుస్తుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.